హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం తంగలాన్ తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది చెప్పేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్గా ఏమనిపించిందంటే గుడ్ బై. నాకైతే నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ నచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా త్వరగా ఫాస్ట్గానే వెళ్ళిపోయింది రేసీ స్క్రీన్ ప్లేతోనే. కానీ ఫస్ట్ హాఫ్ లెంగ్త్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ రేసీ స్క్రీన్ ప్లేగానే వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా స్లోగా ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే పర్లేదు, దానివల్ల స్లోగా ఉన్నా కూడా చూడగలుగుతున్నాము. సినిమా మొత్తం స్టోరీ పెద్దగా రివీల్ చేయాలనుకోవట్లేదు. బంగారం వెతకడం గురించే, అది కూడా 1815 సెంచరీలో వెతికితే ఎలా ఉంటుంది అనేది న్యాచురల్గా చూపించారు. అదైతే చెప్పగలను. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే పెద్ద స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా మాళవిక మోహనన్ గారి రోల్ 20 or 25 minutes ఉంది అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. చియాన్ విక్రమ్ గారి భార్య కింద వేసిన పార్వతి తిరువోతు గారి కొద్దిగా ఎక్కువసేపు ఉన్నారు. ఇంకా విక్రమ్ అయితే కిల్స్ ద షో చాలా బాగా చేశారు. చాలా గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. చియాన్ విక్రమ్ గారు కొత్త గెటప్లన్నీ భలే ట్రై చేస్తారు. అతను ఐ సినిమా ఒకటి గెటప్ బాగుంటుంది, కథ కూడా బాగుంటుంది. కానీ కొద్దిగా కన్ఫ్యూజన్గా తీసుకెళ్తారు, అయినా సరే సినిమా బాగానే ఉంటుంది. అది ఇలా కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు విక్రమ్ గారు. దీనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నేనైతే తమిళ సినిమాని పొగిడేస్తున్నానని కాదు, చాలా డెడికేషన్తో చేస్తారు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మరి చేస్తారు అతను. నేను అంటున్నది అది. ఇంకా ఈ మూవీ కొద్దిగా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లైట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లైమాక్స్ ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈ సినిమా. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బాగుంటుందని. ఇంకా నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను. మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు. మరి ఈ సినిమా విషయంలో అయితే మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల కొట్టిన మ్యూజిక్ బాగుంది, కొన్ని చోట్ల మ్యూజిక్కే కొట్టలేదు. అదేంటో అర్థం కావట్లే. కానీ ఎక్కడైతే కొన్ని చోట్ల మ్యూజిక్ కొట్టారో అక్కడ మాత్రం మ్యూజిక్ బాగానే ఉంది. ఇంకా మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ మాళవిక మోహనన్ గారు 20-25 minutes, పార్వతి తిరువోతు గారు కూడా కొద్దిగా ఎక్కువసేపు ఉన్నారు. విక్రమ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు, అది చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు. బాగానే ఉంది సినిమా, చూడవచ్చు. ఖచ్చితంగా 1850 సెంచరీలోకి అయితే తీసుకెళ్ళిపోతారు నెమ్మదిగా. ఫస్ట్ 20 minutes బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఇక అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇక అంతేనండి. మిస్టర్ బచ్చన్ రేపు అయితే ఇస్తాను. నాకు కొద్దిగా బిజీ వర్క్ ఉంది, ప్లస్ గొంతు కూడా బాగాలేదు, లైట్గా హెల్త్ కూడా బాగాలేదు. అందుకే రివ్యూలో కొద్దిగా టైం పడుతుంది. రేపు అయితే మిస్టర్ బచ్చన్ రివ్యూ ఇస్తాను, రేపు మార్నింగ్ చూసి. ఇక అంతేనండి. మళ్ళీ ఆయ్ మూవీ కూడా ఇస్తాను రివ్యూ, నాకు కుదిరితే టైము. ఇక అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.